నమస్తే. దళిత నాయకుడు తమిళనాడు చెన్నైలో ఉన్నటువంటి దళిత ఓట్స్ మొత్తాన్ని కూడా ఒక సింగిల్ హ్యాండెడ్గా నడిపించగలిగినటువంటి ఒక దళిత నాయకుడి యొక్క హత్య కేసు ఈరోజు మద్రాస్ హైకోర్టు సెన్సేషనల్గా తీర్పిచ్చింది. మీరు సిబిఐకి ఇచ్చండి కేసు అని. మనందరికీ తెలుసు, ఆర్మ్స్ట్రాంగ్ అని ఒక దళిత నాయకుడు, షెడ్యూల్ క్యాస్ట్ కులానికి సంబంధించినటువంటి ఒక నాయకుడు. తను బిఎస్పి బహుజన సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అతన్ని అర్ధరాత్రి ఈవినింగ్ అరౌండ్ 6:30-7 o'clock ఆ టైంలో ఫుడ్ డెలివరీ ఏజెంట్స్గా ఇంటికి వెళ్ళి ఒక 8 మంది అక్కడ బిర్యానీ డెలివరీ చేసేటువంటి పిల్లల్లాగా వెళ్ళి ఆయన చుట్టుముట్టి బాంబులేసి అతన్ని అక్కడ దారుణంగా చంపేశారు. అది దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించినటువంటి కేసు. మర్డర్ ఆఫ్ బిఎస్పి లీడర్ ఆర్మ్స్ట్రాంగ్ ఇన్ తమిళనాడు మనందరికీ తెలుసు. అది ఓకే. అది దేశవ్యాప్తంగా దళిత సంఘాలు నివ్వరిపోయేటువంటి మర్డర్ అది. ఎందుకంటే అతను ఒక నార్మల్ లీడర్ కాదు. అది ఒక దళిత నాయకుడి చంపడానికి 8 మంది వచ్చి, ఏది ఫుడ్ డెలివరీ బాయ్స్ లాగా వచ్చి చుట్టుముట్టి చంపేశారంటే ఇంక అర్థం చేసుకోండి అతని కెపాసిటీ ఏంటంటే, క్యాలిబర్ ఏంటనేది. సో ఇప్పుడు ఆ కేసు ఇప్పుడు సిబిఐకి ఇవ్వమని చెప్పి మద్రాస్ హైకోర్టు సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఎందుకు అనంటే, ఇప్పుడున్నటువంటి అక్కడ ఉన్నటువంటి డిఎంకే గవర్నమెంట్ ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు ఒక 3 మోటివ్స్ అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఫస్ట్ ఈ చంపేసిన 8 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళే సరెండర్ అయ్యి వాళ్ళే చెప్పారు, ఇదిగోండి మేమైతే ఈ యొక్క దళిత నాయకుడు ఆర్మ్స్ట్రాంగ్ని చంపేశాము, మేము 8 మంది చంపేసామని చెప్పి వాళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లాయర్తో సహా వెళ్ళి సరెండర్ అయ్యారు. అక్కడ పోలీసులు షాక్ తిన్నారు, ఇదేంటి చంపేశారని చెప్పి వాళ్ళే పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయారు ఏంటని. సో ఇంకా అది ఎందుకు చంపారు అని అడిగితే వాళ్ళు చెప్పిన స్టోరీ ఏంది, అక్కడ ఒక గ్యాంగ్స్టర్ అని ఒక 2023లో ఆర్కోట్ సురేష్ అని ఒక అతను గ్యాంగ్స్టర్ని చంపేశారు అక్కడ తమిళనాడులో. ఆ గ్యాంగ్స్టర్ హత్యలో ఈ యొక్క ఆర్మ్స్ట్రాంగ్ దళిత నాయకుడి యొక్క హ్యాండ్ ఉంది, నేను ఆర్కోట్ సురేష్ యొక్క బ్రదర్ని మా అన్న హత్యకి ప్రతీకారంగా అతను చంపేశానని అతను చెప్పాడు. చంపేసినటువంటి చంపేసిన మొత్తం గ్యాంగ్స్టర్సే. ఓకే, అందరూ అనుకున్నారు మేబీ వాళ్ళ అన్నని చంపేసిన దాంట్లో ఇతని హ్యాండ్ ఉంది కాబట్టి ఇతను చంపేశారని అనుకున్నారు. బట్ వైఫ్ ప్లస్ బ్రదర్ వాళ్ళిద్దరు కూడా ఫైట్ చేశారు. వైఫ్ బ్రదర్ బయటకు వచ్చి, మా ఆయనకి ఈ యొక్క గ్యాంగ్స్టర్ ఎవడో కూడా తెలియదు, గ్యాంగ్స్టర్ని చంపేశారని చెప్పి ప్రతీకారంగా మా ఆయన చంపారనేది ఒక అబద్ధపు కథ. అది వీళ్ళు చంపేసిన వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు, దీని వెనక ఏదో మోటివ్ ఉంది, 100% షూర్ మా ఆయనకి గ్యాంగ్స్టర్కి అసలు సంబంధమే లేదు, సంబంధం ఉంటే నాకు ఒకసారి కూడా చెప్తాడు కదా అని చెప్పి వైఫ్ బయటకు వచ్చి పొట్లాడింది. సో అప్పుడు పోలీసులు వేరే యాంగిల్లో ఇన్వెస్టిగేట్ చేస్తే రియల్ ఎస్టేట్ యాంగిల్ బయటపడింది. రియల్ ఎస్టేట్ యాంగిల్ అని పోలీసులు చెప్పడానికి ప్రయత్నం చేశారు. సెకండ్ యాంగిల్ అది, రివెంజ్ యాంగిల్ తర్వాత సెకండ్ యాంగిల్ రియల్ ఎస్టేట్ యాంగిల్ అని బయటకు వచ్చింది. అతనికి అప్పుడు డామినెంట్ కమ్యూనిటీకి సంబంధించిన ఒక అంటే ఇప్పుడు ఎలియన్స్లో బీజేపీ ఎలియన్స్లో ఉన్నటువంటి ఒక టీఎన్ఎం అని ఏదో ఒక పార్టీ, నా టీఎన్ఎం ఏదో ఒక పార్టీ ఉంటుంది అక్కడ, వాళ్ళు బీజేపీతో ఎలియన్స్లో ఉన్నారనమాట వాళ్ళు. సో ఆ పార్టీ లీడరు అతనికి రియల్ ఎస్టేట్ గొడవలు ఉన్నాయని చెప్పి అతని హ్యాండ్ ఉంది అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ ఆ వైపుకి వెళ్ళింది. వీళ్ళు బాగా పిచ్చగొడవలు కొట్టి ఎందుకు చంపారు చెప్పండి రా అంటే, ఒక అతని పేరు చెప్పారు. అతను ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు చెప్పారనమాట. సరే, ఆ యాంగిల్లో అంతవరకు ఆగిందంటే వైఫ్ అక్కడ కూడా ఆమె సాటిస్ఫై కాలే. వైఫ్ అప్పటికే సాటిస్ఫై కాలే ఇన్వెస్టిగేషన్ మీద. ఇది రియల్ ఎస్టేటే కాదు, పొలిటికల్ యాంగిల్ ఉంది, 100% పొలిటికల్ యాంగిల్ ఉందని చెప్పి గొడవ చేసింది భార్య ప్లస్ వాళ్ళ తమ్ముడు.
బ్రదర్ అంటే మరి అన్ననో తమ్ముడో మరి ఆర్మ్స్ట్రాంగ్ వాళ్ళ బ్రదర్ అండ్ వైఫ్ బోత్ వెంట్ టు కోర్ట్, ఫైట్ చేశారనమాట. లక్షల మంది దళిత సంఘాలు, దళిత నాయకులు రోడ్ల మీదకి వచ్చే ఆర్మ్స్ట్రాంగ్ మర్డర్ కేసు గురించి ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి గొడవ చేస్తే, అప్పుడు పొలిటికల్ యాంగిల్ ఏముందా అని ఆలోచిస్తే అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఎస్పీకి జరిగినటువంటి ఒక పొలిటికల్ యాంగిల్ బయటపడింది. అంటే అతను కూడా దళితుడే, కాంగ్రెస్ అతను కూడా దళిత నాయకుడే, ఇతను బీఎస్పీ నాయకుడని. ఒక కాంగ్రెస్ దళిత నాయకుడికి బీఎస్పీ దళిత నాయకుడికి మధ్యలో పొలిటికల్ యాంగిల్ ఒకటి బయటకు వచ్చింది. అతని హ్యాండ్ ఉంది అని. ఎందుకు అని అంటే ఎంపీ అవటాన్ని నన్ను ఓడించాడు, బీఎస్పీ వాళ్ళు అడ్డుపడ్డారు, నేను ఎంపీ అవ్వకుండా ఓడిపోయాను, వాళ్ళు పోటీ చేయడం వల్ల ఓట్లు చీల్చారు కాబట్టి నేను ఓడిపోయాను, నా లైఫ్ నాశనం అయిపోయింది అనేటువంటి కక్ష పెంటుకున్నటువంటి ఒక కాంగ్రెస్ దళిత అభ్యర్థి హ్యాండ్ ఉంది దాంట్లో అని ఒక యాంగిల్ బయట పెట్టారు పోలీసులు. సో ఇప్పుడు ఈ 3 యాంగిల్స్ వచ్చాయి. ఒకటి రివెంజ్ యాంగిల్ అన్నారు, అది వైఫ్ చెప్పింది, అసలు రివెంజ్ యాంగిల్ సంబంధం లేదు, ఎవడో రౌడీ షీటర్ చచ్చిపోతే మా ఆయనకి ఏం సంబంధం అంది, అబద్ధం చెప్తున్నారు అంది. రెండోది రియల్ ఎస్టేట్ యాంగిల్ ఉంది. ఈ రియల్ ఎస్టేట్ యాంగిల్ ఒక్కడే చేసే అవకాశం లేదు, ఎందుకంటే రియల్ ఎస్టేట్ యాంగిల్లో కూడా మరీ ఇంత 8 మంది వచ్చి చుట్టుముట్టి డెలివరీ బాయ్స్ లాగా వచ్చి బాంబులు వేసి కత్తులు తీసుకొని నరికి చంపాల్సిన అవసరం, అంత కక్ష అయితే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఉండదు. పొలిటికల్ యాంగిల్ ఉంది అని అన్నారు. పొలిటికల్ యాంగిల్లో ఇది బయటపడింది, ఈ 3. అయినప్పటికీ కూడా వైఫ్ షీ డిడ్ నాట్ సాటిస్ఫై విత్ ది పోలీస్ ఇన్వెస్టిగేషన్. ఆమె చెప్పింది లేదు, సిబిఐకి ఇవ్వాల్సిందే, ఇంతకంటే పెద్దోళ్ళ హ్యాండ్ ఉంది ఎవరిదో, 100% ఇంతకంటే పెద్ద హ్యాండ్ ఉంది అని చెప్పేసి భార్య కొట్లాడితే మద్రాస్ హైకోర్టులో వేస్తే, కోర్టులో పిల్లు వేసి బ్రదర్ ఒక పిల్లు, ఆమె ఒక వైఫ్ ఒక పిల్లు, ఇద్దరు వేస్తే హైకోర్టు విచారించి 6 నెలల పాటు విచారించి సివియారిటీ ఆఫ్ కేసుని అండర్స్టాండ్ చేసుకొని సిబిఐకి ఇవ్వాల్సిందే ఈ కేసు అని మద్రాస్ హైకోర్టు తీర్పిచ్చింది ఈరోజు ఆర్మ్స్ట్రాంగ్ యొక్క మర్డర్ కేసుని. ఓకే, ఇప్పుడు అక్కడ దళిత సంఘాలు అవన్నీ కూడా దే ఆర్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అసలు మెయిన్ అసలు చంపించిన వ్యక్తి ఎవరు అనేది ఇంతవరకు బయటపడలేదు. రౌడీ షీటర్స్ యాంగిల్ వేరు, రియల్ ఎస్టేట్ యాంగిల్ వేరు, పొలిటికల్ యాంగిల్ వేరు, ఇంకా పెద్ద నాయకులు ఎవరు ఉన్నారు అనేది వాళ్ళ యొక్క ఆరోపణ, కుటుంబ సభ్యుల యొక్క ఆరోపణ ఈ యొక్క ఆర్మ్స్ట్రాంగ్ సంబంధించి. ఇప్పుడు ఇతనికి ఎందుకు దళిత సంఘాలు అంత ఇతని కోసం ఇతని న్యాయం జరగాలని ఎందుకు దళిత సంఘాలు ఇప్పటికీ కొట్లాడుతున్నారంటే, తమిళనాడులో అతను చెన్నైలో ఉన్నటువంటి నార్త్ చెన్నైలో దళితులు బయటికి రావాలన్నా, ఇప్పుడు పొలిటికల్ పార్టీలు మీటింగ్లకు పెడతారు కదా, మీటింగ్లకి వాటికి వీటికి ఎక్కడికి బయటికి రావాలన్నా సరే క్రౌడ్ కావాలంటే ఇతన్ని సంప్రదిస్తేనే వాళ్ళు వస్తారు, లేతరారు. అంత పట్టుంది అతనికి దళితుల్లో. ఇతను సంప్రదిస్తే ఇతను ఓకే మీరు వెళ్ళండి అంటే వెళ్తారు, లేకపోతే లేదు. అలాగే కొన్ని పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్ కూడా ఫెయిల్ చేశాడంటే ఇతను. లైక్ బోత్ ద పార్టీస్, డిఎంకే కానీ, ఏఐడిఎంకే కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, లేదా చిన్న పార్టీస్ ఏ పార్టీలకి మీటింగ్ పెట్టినా సరే వాళ్ళకి ఇతను వెళ్ళొద్దు అంటే దళితులు వెళ్ళరట అక్కడ ఏ మీటింగ్లకి వెళ్ళరట. సో అంత పట్టుంది అతనికి దళితుల మీద. ఆ పట్టున్న నాయకుడిని చంపేస్తే ఇప్పుడు ఈ మెయిన్ లైన్ పార్టీసే అసలు మన దళిత ఓట్లు పోయేటట్టుకుని ఇతని వల్లని చంపేసి ఉండొచ్చు అన్నట్టు యాంగిల్. ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో తెలియదు, అందుకని సిబిఐకి ఇచ్చేయమని చెప్పి మద్రాస్ హైకోర్టు ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు ఇది. ఓకే, సో ఇది సంగతి. అల్టిమేట్గా దళిత ఓటు బ్యాంక్ని ఎవరైనా కొద్దిగా క్యాప్చర్ చేస్తున్నటువంటి దళిత నాయకులు ఉంటే ఎక్కువగా ఉంచరు, ఎలిమినేట్ చేస్తారంటే నీకు ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఎవరైనా ఒక దళిత నాయకుడు వాళ్ళ కమ్యూనిటీకి లీడర్గా ఎదుగుతున్నాడంటే, వాళ్ళ కమ్యూనిటీకి లీడర్గా పట్టు సాధిస్తున్నాడు, ఈ కమ్యూనిటీ మొత్తం ఒక దళిత నాయకుడిని నమ్మి అతను వెంట వెళ్తున్నారు అంటే అతన్ని లేపేస్తారు అనేది చరిత్రలో చాలా ఉన్నాయి. ఇది తమిళనాడు ఆర్మ్స్ట్రాంగ్ కేసు ఒకటే. బట్ ఏదైనా వాళ్ళు ఫైట్ చేశారు, దళిత సంఘాలు ఫైట్ చేశాయి, వైఫ్ ఫైట్ చేసింది, బ్రదర్ ఫైట్ చేశాడు కోర్టుల్లో. సిబిఐకి వెళ్ళింది. ఇప్పుడు ఈరోజే మద్రాస్ హైకోర్టు తీర్పిచ్చింది సిబిఐకి ఇవ్వాల్సింది, చాలా కాంప్లికేటెడ్ కేసు అని.
మోరోవర్ అతను ప్రెసిడెంట్, బీఎస్పీ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆ టైంలో అతను మర్డర్ చేసినప్పుడు. సో కాబట్టి లెట్స్ హోప్ హీ విల్ గెట్ జస్టిస్, అట్లీస్ట్ హీ విల్ గెట్ జస్టిస్. ఓకే, అంటే మరి కొన్ని ఇంకా తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ, నమస్కారం.